వైపు వెళ్ళింది అని ఆంధ్ర వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. తెలంగాణ వైపు వెళ్ళింది, తెలంగాణ అతలాకుతలం అవుతుంది అని అంటే మరి ఈ కార్యక్రమం ఎలా నడుస్తుందో ఏమిటో అని భయపడ్డారు. కానీ ఒక్కసారి అది చూడండి, సూర్య భగవానుడు పెళపెళలాడుతూ వచ్చి నిన్న తుఫాను వచ్చింది అనేటటువంటి చిహ్నం కూడా లేకుండా ఈ కార్యక్రమాన్ని అద్వితీయంగా జరిగింది అంటే ప్రకృతి. అందుకే అంటారు మామూలుగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇంట్లో కూడా చూడండి, అమ్మ గనక మన వైపు ఉంటే ఈ నాన్న డమ్మియే. కాబట్టి అందుకే మగపిల్లవాళ్ళంతా కూడా అమ్మ పక్కనే చేరుతారు, చిన్నగా గోకుతుంటారు. అమ్మ నాకు పెన్ను కావాలి, అమ్మ నాకు సైకిల్ కావాలి, అమ్మ నాకు డబ్బు కావాలని ఎవడై అర్జెంటుగా 10 ఇచ్చేసేయండి వాడికి అని ఆవిడ హుకుం జారీ చేస్తోంది. ఇక్కడ అమ్మ కూడా ఈ ప్రపంచంలో ప్రకృతి నాయకుడైనటువంటి అదిగో ఆ ప్రభాకరుని అబ్బాయి అక్కడ కార్యక్రమం జరుగుతుందిరా, వెళ్ళు బ్రహ్మాండంగా ఎండకాయ అని చెప్పి ఆశీర్వదించింది, ఆజ్ఞాపించింది.